హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అప్డేట్ చేశాను. ఎవ్రీడే నేను షార్ట్స్‌లో అప్డేట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే మన లెవెల్స్ మనకు అనుకున్నట్టు పిన్ పాయింట్ లెవెల్స్‌లో వస్తున్నాయో మనం చూడొచ్చు. ప్లస్ ఇంకొకటి ఇది ఈ పాయింట్ ఏది ఈ జోన్ ఉందో ఈ జోన్ 23,100 ప్లస్ 23,80 ఈ జోన్ ఉందో ఈ జోన్ ఈస్ క్రూషియల్ జోన్. ఇక్కడికి వచ్చినాక బయింగ్ సెటప్ వస్తుందని నేను క్లియర్ కట్‌గా చెప్పాను. సేమ్ అదే విధంగా బయింగ్ సెటప్‌లో ఉంది. ఆల్మోస్ట్ మనకి 160 పాయింట్స్ ఇంట్రాడేలో మనకు కనిపించాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఇచ్చాను. ఇవి కూడా అబ్సల్యూట్లీ హిట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ రేపటికి ఏం చేద్దాం? రేపు మార్కెట్ బులిష్ ఉంటుందా? లేకుంటే బేరిష్ ఉంటుందా? సెన్సెక్స్ కూడా చెప్తాను ఈరోజు. చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు. ప్లస్ ఇంకొకటి డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. ఓకే, I'm not a SEBI registered. Before investing anything, please consider your own research. Okay, this channel not responsible for your financial profit and loss. స్టార్ట్ చేద్దాం వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే ట్రేడ్ విత్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త కంటెంట్ ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇది వాల్యూమ్ స్ట్రాటజీ అనాలిసిస్, ఇంకా ఎవ్రీడే చార్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ముందుగా నిఫ్టీ మాట్లాడదాం. నిఫ్టీ రేపు ఏ లెవెల్స్ వస్తాయి, ఏ టార్గెట్స్ వస్తాయి చూద్దాం. చూడండి, ఇది ఒక క్రూషియల్ పై మార్కెట్ ఈరోజు 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. దాని తర్వాత షార్ప్ వాల్ ఇచ్చింది. దాని తర్వాత మెల్లగా సపోర్ట్ తీసుకొని ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మంచి హ్యామర్ క్యాండిల్ చూసినాం. హ్యామర్ క్యాండిల్ నుంచి నాకు పైకి అప్ సైడ్ మంచి మూమెంట్ దొరికింది. రేపు కూడా మార్కెట్ బులిష్ ఉంటుంది. బులిష్ ఉన్నప్పుడు మార్కెట్ ఈ జోన్ 23,300 జోన్, 23,266 ఈ జోన్ పైన క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,376 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,442 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 23,518. దిస్ ఇస్ మార్కెట్ అప్ సైడ్. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ 23,442 లెవెల్స్ నుంచి కిందికి వస్తే మీకు ఫస్ట్ టార్గెట్ 23 అవుతుంది, ప్లస్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,350 అవుతుంది, అండ్ థర్డ్ వచ్చేసి మనకి 23,260 అవుతుంది. సపోజ్ మార్కెట్ బేరిష్ ర్యాలీ కంటిన్యూ చేసింది, ఎందుకంటే ఈ మంత్ మొత్తం మార్కెట్ మొత్తం బేరిష్ ఉంది. సో ఈ జోన్ వరకు ఆల్రెడీ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మీకు ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,200 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు చాలా చిన్నవి కానీ 150 పాయింట్స్, ఆల్మోస్ట్ 23,160 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,105, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మధ్యలో. ఇక్కడనే ఇంట్రాడేలో ఇక్కడనే మ్యాజిక్, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉండే, అందుకోసం ఎక్కువ మూవ్మెంట్ కూడా ఏం రాలే. 100, 150, 100, 150లో ఉంది. సో రేపు నాన్ ఎక్స్పైరీ మనకు సెన్సెక్స్లో ఒక మంచి మూమెంట్ దొరుకుతుంది, ఎందుకంటే లెవెల్ కి సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి దాంట్లో ఒక మంచి మూమెంట్ ఉంటుంది. ప్లీజ్ ఏవైతే ఈ లెవెల్స్ ఉంటాయో నోట్ చేసుకోండి, రేపు పొద్దున పెట్టుకోండి, పేపర్ అండ్ పెన్ నోట్ చేసుకొని పెట్టుకోండి. చూడండి లెవెల్స్ వస్తాయా రావా, వస్తే కన్సిస్టెన్సీగా ఒక 5-6 డేస్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి, ఇది నా టెలిగ్రామ్ ఛానల్ ట్రేడ్ విత్ రవి తెలుగులో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఇక్కడ నేను ఎవ్రీడే ఇది పర్ఫార్మెన్స్, ఏ రోజు ఏ కాల్ ఇచ్చానో ఆ కాల్ బై సైడా, నిఫ్టీయా, సెన్సెక్సా, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, ప్లస్ స్టార్ట్ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఎంత క్వాంటిటీ, ఆ ట్రేడ్ గెలిచి విన్ అయిందా లేదంటే లూజ్ అయిందా, ఎస్ఎల్ హిట్ అయిందా, ఎన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం విత్ 1 లాట్స్. చూడండి ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఈ ఈ వీక్ ఫస్ట్ వీక్, ఈ వీక్ చూడండి ఫస్ట్ నుంచి 8th వరకు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఏవైతే ట్రేడ్స్ మీకు ఇచ్చానో అన్ని ట్రేడ్స్ మెన్షన్ చేశాను. ఆల్మోస్ట్ 59,000 రూపీస్ ప్రాఫిట్ అయింది విత్ 1 లాట్. ఎవ్రీడే 1 లాట్ ఇచ్చిన 1 లాట్లో మీరు ట్రేడ్ చేసింటే మొత్తం ఆల్మోస్ట్ 59,000, ఆల్మోస్ట్ 60,000 వరకు ప్రాఫిట్ చేసుకోవచ్చు కాదు, చేసినాం ఆల్రెడీ. ఇంకొకటి, ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు వాట్సాప్లో అన్ని సపోర్ట్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు ట్రేడ్స్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇది ఒక మంచి సెటప్, ఇది కాల్ అండ్ బై సైడ్. ఈ సెటప్ కూడా చూడొచ్చు, ఈ సెటప్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ప్లస్ ఇంకొకటి, మనం మాట్లాడితే బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి మూమెంట్ ఉండే, ఆల్మోస్ట్
2% క్లోజింగ్ పాజిటివ్ పోయింది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ అంత క్లోజ్ అయింది? కానీ నిఫ్టీ ఎందుకు 0.5 ఎందుకు క్లోజ్ అయిందంటే, ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆర్బీఐ మొన్న తీసుకొచ్చిన స్ట్రక్చర్ని చేంజ్ చేయడం వల్ల బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ అప్ సైడ్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ చూడండి ఏదైనా సరే చాలా మంచిగా మూవ్ అయింది. ప్లస్ ఇక చూడండి ఇక్కడ ఐసిఐసి 24 పాయింట్స్, ఐసిఐసి, యాక్సెస్, హెచ్డిఎఫ్సి, బజాజ్, ఇంకా ఇట్లా రిలయన్స్, ఇలా చాలా మంచి మూవ్మెంట్ దొరికినాయి. సో ఇలా మంచి మూవ్మెంట్స్ జరిగినాయి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ సేమ్ ఇదే. ఇప్పుడు ఈ లెవెల్ 55,499 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 55,795 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 56,70. మార్కెట్ కిందికి అప్ సైడ్ ఏదైతే ఈ జోన్ ఉందో కింది సైడ్ వస్తే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 54,955 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 54,800 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఫార్ అవే 500 54,570. ఈ జోన్ ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. విజన్ వచ్చినాక అప్ సైడ్ మూమెంట్ వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఛానల్కి జాయిన్ అవ్వండి. ట్రేడ్ విత్ రవి తెలుగులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనింగ్. థ్యాంక్ యూ సో మచ్.